నమస్కారం అండి. నేను మీ బాలు నాయక్ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఈరోజు ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి. సో తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే ఔటర్ రింగ్ రైల్ అండి. ఇది దాదాపుగా మనకు 392 కిలోమీటర్లో వస్తుందండి. దీనికి 26 స్టేషన్స్లో వస్తుంది. దీంతోపాటు 8 జిల్లాలు 14 మండలాలలో ఈ ట్రైన్ అనేది వస్తుందండి. దాంతోపాటు త్రిపులార్ నుంచి ఒక్కొక్క దగ్గర 3 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. రెండు చోట్ల 11 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందండి. ఆ 8 జిల్లాలు చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి మెదక్ అండి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి అండ్ సిద్దిపేట జిల్లాలు ఉన్నాయండి. దాంతోపాటు మనకు 6 ప్రాంతాలండి. రైల్ ఓవర్ రైల్ అనే ప్రాంతాలు ఉన్నాయి. మాసాయిపేట, గుల్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ ప్రాంతాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు రైల్ ఓవర్ రైల్ అనేది వస్తుందండి. దాంతో సో ఈ రింగ్ రైల్కి అయ్యే టోటల్గా ఖర్చు 12,070 కోట్లండి. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే ఆలేరు, వలిగొండ, గుల్లగూడ, మాసాయిపేట్, గజ్వేల్ మీదుగా ఈ రైలు అనేది వెళ్ళడం జరుగుతుందండి. తెలంగాణకు చాలా బెనిఫిట్ అవ్వబోతుందండి. మేజర్గా కొన్ని స్టేషన్స్ల పైన ఒత్తిడి అనేది చాలా తగ్గుతుంది. లైక్ కాచిగూడ అండ్ లింగంపల్లి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, గుంటూరు ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ పైన చాలా ఒత్తిడి అనేది తగ్గుతుందండి. మనకు పెద్ద పెద్ద నగరాల్లో చూసుకోవచ్చండి. లైక్ బెంగళూరు కానీ, ముంబై కానీ, పూణే కానీ, కర్ణాటక ఇలా ప్రాంతాలు చూసుకుంటే మనకు రైల్వే టెర్మినల్స్ అనేవి ఉన్నాయండి. కానీ ఇలాంటి రింగ్ రైల్ అనేది ఎక్కడ లేదు. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది నిర్మిస్తున్నారండి. థ్యాంక్స్ టు అశ్విని వైష్ణవ్ గారు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఇంకా కొత్త కంటెంట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వాటిపైన నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. యువర్ బాలు నాయక్ సైనింగ్ ఆఫ్.